న్యూస్ కర్నూలు జిల్లాలో కొండలు మాయం అవుతున్నాయి. రాత్రైతే చాలు జేసీబీలు కొండెక్కుతున్నాయి. గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. తెల్లారగానే జేసీబీలన్నీ కిందికి దిగిపోతున్నాయి. ఈ తతంగం మామూలుగా జరగట్లేదు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో యథేచ్ఛగా గ్రావెల్ దోపిడీ జరుగుతోంది. కర్నూలు జిల్లాలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కోడుమూరు మండలం పులకుర్తి మజరా బైందొడ్డిలో ఎర్రమట్టి కొండ ఉంది. స్థానికంగా దీన్ని బైందొడ్డి తిప్ప అని పిలుస్తారు. ఇప్పటికే ఈ కొండను సగం మింగేశారు అక్రమార్కులు. మిగిలింది కూడా త్వరలోనే మాయం కాబోతోంది. గ్రావెల్కి బాగా డిమాండ్ ఉండడంతో అధికార పార్టీ నేతల కన్ను ఈ కొండపై పడింది. రియల్ ఎస్టేట్ వెంచర్లు, గాలిమరల విద్యుత్ టవర్ల ఏర్పాటులో గ్రావెల్ అవసరం ఉంది. గతంలో ప్లాట్లలో రోడ్లు వేసుకోవడానికి కూడా ఇక్కడి నుంచి మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలించేవాళ్లు. గ్రీన్ ఎనర్జీ కంపెనీ గాలిమరలు, టవర్ల ఏర్పాటుకు పొలాల్లో రోడ్లు అవసరం కావడంతో ఒక్కసారిగా గ్రావెల్కు డిమాండ్ ఏర్పడింది. దీంతో అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగారు. టిప్పర్కు 15,000 ఇస్తుండడంతో పెద్ద ఎత్తున గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. మొదట ప్రొక్లైనర్ల ద్వారా తవ్వకాలు చేశారు. ఆ తర్వాత తక్కువ సమయంలోనే ఎక్కువ మోతాదులో గ్రావెల్ తవ్వాల్సి రావడంతో ఎక్స్కవేటర్తో తవ్వకాలు చేస్తున్నారు. పగటి వేళలో అవకాశాన్ని బట్టి మట్టి తరలిస్తున్నారు. రాత్రంతా పూర్తి స్థాయిలో తవ్వి గ్రావెల్ను తరలిస్తున్నారు అక్రమార్కులు. ప్రతిరోజు లక్షల్లో ఆదాయం ఉంటోంది. రాజకీయ పార్టీల నేతలు, అధికారులను నోట్ల కట్టలతో కొడుతున్నారన్న విమర్శలున్నాయి. కోట్ల రూపాయలు విలువ చేసే మట్టి ఇలా దోపిడీకి గురవుతోంది. బైందొడ్డి తిప్ప నుంచి గూడూరు, కర్నూలు వరకు ఎర్రమట్టి రవాణా జరుగుతోంది. మైనింగ్ శాఖకు మొత్తం వ్యవహారం తెలిసినా మౌనంగా ఉన్నారన్న ఆరోపణలున్నాయి. కొండ సైతం మాయమవుతున్నా వివిధ ప్రభుత్వ శాఖలకు కనిపించడం లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కొంతకాలం స్థానిక ప్రజలు అక్రమ మట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళన కూడా చేశారు. ఎప్పుడైనా అధికారులు దాడులు చేసినా సమాచారం ముందుగానే తెలుస్తోంది. వెంటనే టిప్పర్లను దూరంగా పంపించి ఎక్స్కవేటర్ను తిప్ప దిగువ భాగాన ఉన్న మామిడి తోటలో ఉంచుతున్నారు. మైనింగ్ అధికారులు దాన్ని చూసి చూడనట్లుగా వెళుతున్నారు. ఇది ఒక రకంగా పరస్పర ఒప్పంద దాడులు అని చెప్పుకోవచ్చు. 6 నెలలుగా అక్రమంగా ఎర్రమట్టి తరలి వెళుతున్న రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు కనీసం ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. అంటే ఏ స్థాయిలో అక్రమదందా నడుస్తుందో స్పష్టమవుతోంది. ఇప్పటికే దాదాపు సగం కొండ కరిగిపోయి మైదానాన్ని తలపిస్తోంది. ఇలాగే కొనసాగితే కొండ మొత్తం కనుమరుగవుతుంది. కొండ ఆనవాళ్లు కూడా లేనంతగా మట్టిని దోచుకుంటున్నారు. అడ్డు వచ్చిన వాళ్లను బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఎర్రమట్టి తవ్వకాలను అడ్డుకున్నందుకు నెల క్రితం పోలకల్కు చెందిన జగన్ అనే వ్యక్తి సి-బెళగల్ మండలం బ్రాహ్మణదొడ్డి దగ్గర ఎర్రమట్టి మాఫియా చేతిలో హత్యకు గురయ్యాడు. అయినా ఎక్కడా మట్టి మాఫియాపై చర్యలు లేవు. అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నందుకే మట్టి మాఫియా యథేచ్ఛగా తవ్వకాలు చేస్తోందన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా అధికారులు గ్రావెల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జిల్లావాసులు. తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.